హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్. నేను మీ రామకృష్ణ. డైరెక్ట్ సెల్లింగ్లో మనం బాగా ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లం ఏంటంటే, మీ టీంలో 50 మందో 100 మందో 200 మందో 300 మందో జాయిన్ అయిపోతారు, రిక్రూట్ అయిపోతారు. రిక్రూట్ అయిన తర్వాత అందులో సగానికి సగం 70-80% లీడర్స్ యాక్టివ్గా ఉండరు. కొంతమంది బద్ధకస్తులు ఉంటారు, ఇంకొంతమంది డీయాక్టివేట్ అయిపోతూ ఉంటారు. ఓకే, సో టీంలో రిక్రూట్ చేసుకోవడం ముఖ్యం కాదు, ఆ లీడర్స్ యాక్టివ్గా ఉండి వాళ్ళు బిజినెస్ చేస్తే అప్పుడు అందరూ సక్సెస్ అవుతారు సమిష్టిగా. సో టీంని యాక్టివ్ చేసుకొని డూప్లికేట్ ఎలా చేయాలనేది ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ సిరీస్లో 4 వీడియోస్ రాబోతున్నాయి. అందులో భాగంగా ఫస్ట్ డే 1 వీడియోని మనం చూద్దాం. సో ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్కి వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్, మీ కామెంట్, మీ షేర్, మీ సబ్స్క్రిప్షన్ మన ఛానల్ని ఇంకొక 4 కొత్త డైరెక్ట్ సెల్లర్స్ దగ్గరికి రీచ్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. సో వాళ్ళు కూడా మీతో పాటు వేరే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో అయినా సరే ఒక డిస్ట్రిబ్యూటర్ ఎదగడానికి మనందరం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. లేజీ డౌన్లైన్స్ని యాక్టివ్ చేయడానికి మొత్తం మనం ఒక 7 స్టెప్స్ మాట్లాడుకుందాం. స్టెప్ 1, ఐడెంటిఫై వై దే ఆర్ ఇన్యాక్టివ్. ఎందుకు ఆ డౌన్లైన్స్ ఇన్యాక్టివ్ అయిపోయారనేది ముందు కనుక్కోవాలి. ఫస్ట్ ఫియర్. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో వాళ్ళకి తెలియట్లా, వాళ్ళ దగ్గరికి చెప్తే ఏమనుకుంటారో అని భయపడుతున్నారా? లేదా ల్యాక్ ఆఫ్ బిలీఫ్, వాళ్ళు ప్రోడక్ట్ నమ్మట్లేదా, సిస్టమ్ నమ్మట్లేదా, లేకపోతే వాళ్ళు నమ్మట్లేదా? ఎక్కడ లోపం ఉంది ఇది గుర్తించాలి. ల్యాక్ ఆఫ్ క్లారిటీ, అంటే అసలు ఈ బిజినెస్ ఎందుకు చేయాలి, దేనికి చేస్తున్నాం అనే క్లారిటీ లేదా, ఈ బిజినెస్లో తన డ్రీమ్స్ ఏమైనా ఫుల్ఫిల్ అవుతాయి, లేదా తన అర్జెన్సీ ఏంటనేది తను తెలుసుకోకపోతున్నాడా? ఇలా ఎక్కడో ఒక లోపం ఉంది, ఎందుకు ఇతను వెనకబడుతున్నాడు అని తనతో మాట్లాడుతూ ఉంటే ఆ మాటల్లో బయటపడతాడు. అప్పుడు అతనికి బిలీఫ్ సిస్టమ్ లేదా ప్రొడక్ట్ నాలెడ్జ్ కొద్దిగా నేర్పించాలి. లేకపోతే కాన్ఫిడెన్స్ ఎక్కడ మిస్ అవుతుందో అతను కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి మళ్ళీ బిజినెస్లో యాక్టివ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. స్టెప్ 2, రీబిల్డ్ ద రిలేషన్. ముందు అతనితోటి ఒక కమ్యూనికేషన్ నెమ్మదిగా స్టార్ట్ చేయండి. ఎగ్జాంపుల్కి, హలో పోతురాజు గారు, మాట్లాడి చాలా రోజులు అయింది, ఎలా ఉన్నారు, సో ఏం చేస్తున్నారు, మొత్తం ఫ్యామిలీ గురించి జనరల్ టాక్ మాట్లాడిన తర్వాత, బస్ మీరు ఈ బిజినెస్లో రాకముందు పార్ట్ టైంలో నెలకు ఒక 20,000 కావాలన్నారు, ఈ బిజినెస్లో ప్లాన్ చేసుకున్నారు, మళ్ళీ ఎందుకో డల్ అవుతున్నారు, సో మళ్ళీ మనం ఒక్కసారి ప్రయత్నం చేద్దాము, ఒక వారం రోజులు 1 రోజులు నాకు టైం కేటాయించు, సో నెమ్మదిగా మనం కొంచెం మళ్ళీ ప్రయత్నం చేసుకుంటూ వెళ్దామని చెప్పేసి అతన్ని మాట్లాడండి, రిలేషన్ బిల్డ్ చేయండి. అతని బర్త్డేకి విష్ చేయడం, అతని స్టేటస్లకు లైక్ చేయడం, ఇలా కొంచెం రిలేషన్ బిల్డ్ చేస్తూ ఉంటే మళ్ళీ మీ ఇద్దరికి ర్యాపో సెట్ అవుతుంది. స్టెప్ 3, రీసెట్ దేర్ డ్రీమ్. అంటే అసలు ఫస్ట్ అతను మాట్లాడినప్పుడు అతని డ్రీమ్ ఏంటి? నెల నాకు ఒక 20,000 కావాలి, ఇది నా రెంట్ వెళ్ళడానికి, నా పిల్లల ఫీజు వెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుందని చెప్పాడు, అవునా? సో ఇతనికి ఇంకొద్దిగా పెద్ద డ్రీమ్ బిల్డ్ చేయండి. దాంతోపాటు ఒక 6 మంత్స్లో ఈ బిజినెస్లో ఏ పొజిషన్లోకి వస్తే ఎంత డబ్బు వస్తుంది, ఒక 1 ఇయర్లో ఏ పొజిషన్లో ఉంటే ఎంత డబ్బు వస్తుంది, ఆ డబ్బుతో అతని సిచ్యువేషన్ తగ్గట్టు ఏం చేయొచ్చు, ఒక 2 ఇయర్స్లో ఎంత డబ్బు వస్తుంది, అతని సిచ్యువేషన్ తగ్గట్టు ఏ బిల్డ్ చేయొచ్చు అనేది ఒక డ్రీమ్ బిల్డ్ చేయండి. ఎగ్జాంపుల్కి అతనికి ఒక 10 లక్షల అప్పు ఉంది, 6 నెలల్లో నెలకు 20,000 వస్తుంది, లేదా సంవత్సరం తర్వాత నెలకు ఒక 50,000 వస్తుంది. ఈ 50,000ని సేవ్ చేస్తూ అతను ఆ 10 లక్షల అప్పు ఎన్ని రోజుల్లో తీరవచ్చు? అది తీరిన తర్వాత తను ఇల్లు కట్టుకోవచ్చా, లేదా పిల్లల ఫీజు సేవ్ చేయొచ్చా, లేకపోతే అతను ఒక మంచి కారు కొనుక్కోవచ్చా, లేదా లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చా, ఏం చేయొచ్చు అనేది విజువలైజేషను, ఒక డ్రీము బిల్డ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? సో వాటిని ఒక 20 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 4 సంవత్సరాల తర్వాత తను ఏ పొజిషన్లో ఉండబోతున్నాడో అతను విజువలైజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ యాక్టివేట్ అవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. స్టెప్ 4, ఇప్పుడు యాక్షన్ ప్లాన్లోకి రండి. ఒక 7 డేస్కి తనకి ఒక వర్క్ అలాట్ చేయండి. డే 1, రోజుకు ఒక 15 నిమిషాలు లిస్ట్ ప్రిపేర్ చేయాలి. డే 2, రోజుకు ఒక 5 కాల్స్ మాట్లాడాలా. మీ ప్రోడక్ట్కి సంబంధించిన చిన్న వీడియోస్ పంపించండి, అవి వింటున్నాడా లేదా అబ్జర్వ్ చేయండి. తర్వాత డే 5, మొన్న 5 కాల్స్ మాట్లాడారు కదా, ఆ కాల్స్ ఫాలో అవ్వడం, మీరు కాన్ఫరెన్స్లో ఉండి ఆ కాల్స్ ఎలా ఫాలో అవుతున్నాడో, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ వస్తుందో లేదో చూడండి. ఇవన్నీ కూడా అతను చేస్తున్నాడో లేదో ఏ రోజుకు ఆ రోజు కాల్ చేసి మాట్లాడుతూ, ఒక 5-10 నిమిషాలు కాల్ చేసి మాట్లాడుతూ
తను రిపోర్ట్ ఇచ్చేటట్టు ఎంకరేజ్ చేయండి. డే 1 పొద్దున ఒక టాస్క్ ఇచ్చారు, మళ్ళీ సాయంత్రానికి ఏం జరిగిందని కాల్ చేసి మాట్లాడారు, విన్నారు. డే 2 కూడా టాస్క్ ఇచ్చారు, విన్నారు. డే 3, డే 4, డే 5, డే 6 ఇలా మీరు ప్రతిరోజు ఒక టాస్క్ పొద్దున్నే ఇస్తున్నారు, జరిగిందా లేదా ఫాలో అవుతూ ఉంటారు. ఇలా ఫాలో అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు యాక్షన్లో కొద్ది గొప్ప రిజల్ట్ రావడానికి, అతనికి కూడా ఒక హోప్ రావడానికి స్కోప్ ఉంటుంది. డే 8 తర్వాత ఏం చేస్తారంటే స్టెప్ 5 ఇది, గివ్ రికగ్నేషన్ ఫర్ స్మాల్ విన్స్. చిన్న చిన్న విషయాలకు కూడా చిన్న చిన్న సక్సెస్. ఎగ్జాంపుల్కి ఒక 20 కాల్స్ మాట్లాడు లేదా 20 కాల్స్ లిస్ట్ ప్రిపేర్ చేయన్నారు, అది చేశాడు, ఎంకరేజ్ చేయండి. మీటింగ్లో చెప్పగానే చేశాడు. ఓకే, ఒక 5 కాల్స్ మాట్లాడమన్నారు, మాట్లాడాడు అంటే చిన్న విన్. అది చిన్న చిన్న విన్ని కూడా రికగ్నైజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఉత్సాహం వస్తూ ఉంటుంది. ఓకే, సో నా ఆఫీస్లో ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా నన్ను ఎవడు గుర్తించలేదు, ఇక్కడ చిన్న పని చెప్పారు, అది నాకే వెళ్ళిపోయేది, అయినా సరే ఇంతమంది చప్పట్లు కొడుతున్నారు, ఐ వాంట్ టు గ్రో, నేను చెయ్యాలని ఆ మోటివేషన్కైనా చాలామంది ముందుకు వస్తారు. స్టెప్ 6 ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అసైన్ ఏ అప్లైన్ సపోర్ట్. ఎగ్జాంపుల్కి సేమ్ డౌన్ లైన్స్ ఉన్నారు, మీకు ఒక డౌన్ లైన్ బాగా డల్ ఉన్నాడు, ఈ డౌన్ లైన్కి ఒక అప్లైన్ అసైన్ చేయండి, ఇంకో డల్గా ఉన్న డౌన్ లైన్కి ఇంకో అప్లైన్ అసైన్ చేయండి. అంటే ఒక యాక్టివ్ లీడరు ఇంకొక లేజీ లీడర్, ఒక యాక్టివ్ లీడర్ ఇంకో లేజీ లీడర్. నీకు టీం ఎక్కువ ఉందనుకో, అందరినీ ఫాలో అవ్వడం నీకు కష్టం అవుతుంది అనుకోండి, ఒక యాక్టివ్ లీడర్ని ఇంకొక లేజీగా ఉండే లీడర్కి అసైన్ చేయండి. ఈ టాస్క్లంతా అతనితో మాట్లాడించి లాస్ట్లో మీరు మీటింగ్లో ఆ రిపోర్ట్ తెలుసుకుంటూ ఉండండి. ఇలా ఒక యాక్టివ్ లీడర్ని ఈ లేజీ లీడర్ని అసైన్ చేస్తున్నప్పుడు ఈ యాక్టివ్ పర్సన్ని చూసి వీళ్ళు కూడా ఉత్సాహంగా ఇతను ఇన్ని చేస్తున్నాడు, మనం కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి గ్రోత్ అవ్వడానికి ప్రయత్నం చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. స్టెప్ 7 బిల్డ్ హోప్ త్రూ సక్సెస్ స్టోరీస్. నీకు ఒక 6 నెలల క్రితం డల్గా ఉన్న లీడరు, యాక్టివ్ అయిన లీడర్ ఎవరైనా ఉంటే వారి స్టోరీ చెప్తుండే అతని సక్సెస్ చూపించండి. అలాగే ఈ బిజినెస్లో 2 సంవత్సరాలు చేసి మళ్ళీ 2 సంవత్సరాలు ఆగిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేసి బిజినెస్లో డెవలప్ అయిన సక్సెస్ స్టోరీ డైమండ్స్ ఉన్నారా, యాక్టివ్ లీడర్స్ ఉన్నారా, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ని చూపిస్తూ ఉండండి. ఎప్పుడు కూడా ఇలాంటి సక్సెస్ స్టోరీస్ చూస్తూ ఉంటారో వాళ్ళలో మళ్ళీ బిల్డ్ చేసుకోవాలనే ఒక కాన్ఫిడెన్స్, ఉత్సాహం క్రియేట్ అవుతుంది. యాక్టివేట్ లేజీ లీడర్స్ సిరీస్లో మనం ఇవాళ డే 1 కోర్స్ తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో అసలు 7 డేస్లో ఈ కొత్త లీడర్స్ని లేదా ఈ లీడర్స్ని ఎలా ఫాలో అవ్వాలి అనే స్టెప్స్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి. ఈ కామెంట్ని యూట్యూబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI అల్గారిథం గమనించి యూట్యూబ్లో నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి ఏదో ఉంది. సో ఎవరైనా డైరెక్ట్ సెల్లింగ్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటే మన వీడియోని రికమెండ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ కొత్త డిస్ట్రిబ్యూటర్కి కూడా లేదా ఆ కొత్త డైరెక్ట్ సెల్లర్కి కూడా మన వీడియో రీచ్ అవ్వడానికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, అందుకని కామెంట్ కంపల్సరీ. మీకు నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నాకు నచ్చలేదు లేదా ఇంకేదైనా సజెస్ట్ చేయండి. ఓకే, సో వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా లైఫ్లో చాలా గొప్పగా సక్సెస్ అవ్వాలని కోరుకోవడంలో మీ డైరెక్ట్ సెల్లింగ్ కోచ్ RK ముందుంటాడు. Go self-made.